నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. మీ జర్నలిస్ట్ గణేష్. ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం గందరగోళంలో తయారై ఉన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజలని గందరగోళంలో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా మాన్యువల్ ఫామ్తోనే వీళ్ళు పథకాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇంత అధునాతనమైన టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఇంకా మాన్యువల్ ఫామ్ ఏంటని చెప్పి ప్రజలు ఒక్కొక్కరు ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు. ప్రజాపాలన 6 గ్యారెంటీలకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫామ్లు ఏదైతే ఉందో మాన్యువల్గా తీసుకోవడం జరిగింది. మాన్యువల్గా తీసుకొని రాసి అట్లే ఎంపీడీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులలో, దగ్గరలో ఉన్న మీ సేవ ఫ్రాంచైజీలో, దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో 5 గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్లు కొట్టడం జరిగింది. సో కొట్టిన ఆ ఫామ్లు ఎక్కడ అంటే మూసీ నది కట్టకు, అట్లనే కేపీహెచ్బి పిల్లర్ నెంబర్ పక్క పొంటి గుట్టలు పడేసిన వ్యవస్థ నడుస్తున్నది. అట్లనే ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు, కులగణన, రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి మాన్యువల్గా రాసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మన తెలంగాణలో అంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. దగ్గర మండలానికి ఒక 6 నుంచి 7 మీ సేవలు ఉన్నాయి. స్టేట్లో 1000 సంఖ్యలో ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి, 1000 సంఖ్యలో సిఎస్సి సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు ప్రతిదీ మాన్యువల్గా రాసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రజలకు టైం పాస్ పథకాలుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన గందరగోళం అంతా ఇంత కాదు. అసలు రేషన్ కార్డులు ఎవరికి వస్తాయి, ఎవరికి వస్తున్నాయి, అసలు ఎవరు అర్హులు, ఎలాంటి గైడ్లైన్స్ తీసుకుంటున్నారు అనేది ఏం తెలియని పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఇంకా తెలియని ఇంకా గందరగోళం కాదు. దాంట్లో అసలు ఎవరికి వస్తుంది అని గ్యారంటీ కూడా లేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో ఉన్నోనికే వస్తున్నాయి తప్ప పేదోడికైతే ఇంతవరకు ఒక్క ఇల్లు రాని పరిస్థితి ఉన్నది. నిజంగా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నా అంటే ప్రజలను టైం పాస్ చేయడానికి తప్ప, ఈ ప్రజలకు మైండ్ డైవర్షన్ చేయడానికి తప్ప, కాలయాపన చేయడానికి తప్ప ఈ ప్రభుత్వం ఏం చిత్తశుద్ధి లేనట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నది. రేషన్ కార్డులకు గందరగోళం అంతా ఇంత కాదు, కొట్టుకునే స్థాయికి వస్తూ ఉన్నారు. గ్రామ సభలలో ఇళ్ళకి వచ్చి రాసుకున్నారు, మళ్ళీ గ్రామ సభలలో రాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు దాన్ని మీ సేవలు ఎందుకు ఇష్యూ చేశారు? ఇంతమంది సిఎస్ సెంటర్లు ఎందుకు ఇచ్చారు తెలంగాణలో? ఇవన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ మాన్యువల్ ఫామ్లు ఎందుకు? ఒక్క అప్లికేషన్, మీ సేవలు అప్లికేషన్ చేసుకోరు అని చెప్పి ఒక్క మాటనే ఉంటే ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సైటు, ప్రతి ఒక్కటి వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ప్రజలందరినీ తీసుకొని వచ్చి రైతు వేదిక కాడ ఒకరికి గొడవ పెట్టే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఇకనైనా జర మార్చి ప్రభుత్వం కొంచెం ఈ సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మీ సేవ ఫ్రాంచైజీలు, సిఎస్సి సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లు బోలెడు ఉండిపోయినాయి తెలంగాణలో. వీళ్ళకి ఒక సైటు వీళ్ళకైతే తయారు చేసి ఒక సైట్ రిలీజ్ చేస్తే అందులో ప్రతి ఒక్కరూ, అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి గ్రామ సభలలో ఫాములు రాసి ఏడబోతాయో కూడా తెలియదు. ఫాములు రాస్తే మళ్ళా గదే మూసీ నదుల్లో లేదంటే సెక్రటరేట్ వెనుకగా ఉన్న చింతకుండెల్లో దొరికే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఒక్క పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చే పథకం ఏదైతే గందరగోళంలో రాకుండానే ఉండిపోయింది. ఒక్క పథకం కూడా గందరగోళం లేకుండా వచ్చిన రోజు లేదు తెలంగాణలో. నాటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ గందరగోళంతోనే వస్తున్నది. ప్రజలు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి మా బాధ, ఈ మాన్యువల్ ఫామ్లు ఏంటి అని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకనైనా దీన్ని చెక్ పెట్టి కొంచెం ప్రజలకు చేరువలో ఉండే విధంగా ఆన్లైన్లో డేటా ఎంటర్ చేసే ప్రకారంగా చేయాలి.
మీ సేవా సెంటర్లో దగ్గర దగ్గర ముగ్గురు నలుగురు ఆపరేటర్స్ ఉన్నారు. ఒక్కొక్క మీ సేవలో ముగ్గురు నలుగురు ఆపరేటర్స్ వర్క్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళని కూడా వాడుకోవచ్చు కదా, ఇంత సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవచ్చు కదా. మళ్ళీ అలనాటి రోజులల్లో ఫాములు నింపే రోజు మళ్ళీ ఎందుకు పోతా ఉన్నారు? ఆ బుక్కులు పట్టుకొని, ఆ ఫాములు పట్టుకొని, ఆ మాన్యువల్ ఫామ్ పట్టుకొని గిర్ర తిరుగుతారు దాన్ని పట్టుకొని. కొందరికి పేర్ల లిస్టులో పేరు వస్తుందట, కొందరికి వస్తలేదట. పేదోడికి ఏమో వస్తలేదు, ఉన్నోనికేమో ఇల్లు పేరు వస్తుంది. ఇదేందో ఆశ్చర్యం ఉన్నట్టున్నది. మరి ఈ లిస్ట్ ఎక్కడ ప్రిపేర్ అవుతున్నది? ఉన్నోనికే బిల్డింగ్లు ఉన్నోనికే ఇల్లు వస్తున్నది, గుడిసిన్నోనికి ఇల్లు పేరే రావడం లేదు. రేషన్ కార్డు ఉన్నోనికే రేషన్ కార్డు వస్తున్నది, మళ్ళా రేషన్ కార్డు లేనోనికి వస్తలేదు. అట్లా దుస్థితి తయారైన ఈ పథకాలు జర కొంచెం ప్రభుత్వం ఈ మాన్యువల్ ఫామ్కు స్వస్థ ఇవ్వాలకి ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రజలకు పథకాలు చేరువలో ఉండే విధంగా చేయాలని ఈ జీనియస్ నుంచి మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రతి ఒక్క మాట ప్రజల నుంచి వచ్చిన మాటే తప్ప మా సొంతంగా నిర్ణయం చెప్పే ప్రయత్నం ఏం లేదు. మేము గమనించాలా, ఏ రాజకీయ నాయకులను విమర్శించలేదు, ఏ ప్రభుత్వాన్ని మేము విమర్శించడానికి లేదు. నమస్తే, జై హింద్.